నమస్తే అండి, అమీర్ ఎస్ఎం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం డిస్కషన్ చేయబోయే మిషన్ గురించి. ఇది అల్యూర్ డీలక్స్ మోడల్ ఉంది. ఈ మిషన్ ఎలా కుట్టాలి, ఏంటి, దీని డెమో ఏంటి అనేది మొత్తం నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇవాళ మనం చూస్తున్న మిషన్ అల్యూర్ డీలక్స్ మిషన్. ఈ అల్యూర్ డీలక్స్ మిషన్లో మనకి ఏమేమి వస్తాయి అనే దాని గురించి డిస్కషన్ చేద్దామండి. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ మిషన్ తీసుకున్నప్పుడు వచ్చేసి ఆల్రెడీ 4 ఫుట్స్ అయితే ఇచ్చున్నారు, ప్లస్ దీనికి ఒకటి అండి. మొత్తం 5 వస్తాయండి. ఒక 3 బాబిన్స్ ఉంటాయి. ఒక చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిదండి ఇది. స్క్రూస్ ఏమైనా ఎక్కువ తీసుకోవడానికి కానీ వాటికి కానీ ఇస్తారండి ఇది. ఇవి వచ్చి నీడిల్స్. ఇది వచ్చి స్టిచ్ రిమూవర్ అండి. ఈ ఐటమ్స్ అంతా కూడా ఈ మిషన్స్లోనే ఉంటాయి. ఈ మిషన్ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మనం చెప్తామండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ డోర్ ఓపెన్ చేయండి. ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ బాబిన్ వస్తుందండి. ఈ మిషన్కి బాబిన్ ఉంటుంది. బాబిన్ కేసు బాబిన్ ఇంచుమించు మామూలు మిషన్ మాదిరి ఉంటుందండి. ఈ మిషన్కి దారం ఎక్కించుకోవడానికి 2 ఉంటాయండి. ఇక్కడ 2 ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏదైనా ఒక దాంట్లో ఒకటి పైకి పెట్టుకొని థ్రెడ్ పెట్టుకోండి. ఫస్ట్ బాబిన్ దారం నింపాలనుకున్నప్పుడు ఇదండి, బాబిన్ దీనికి పెట్టుకొని ఫస్ట్ దీని నుంచి ఇలా తీయండి. ఇలా తీసిన తర్వాత బాబిని కొంచెం చుట్టేసేయండి. చుట్టిన తర్వాత మనకున్నది అనేది లెఫ్ట్ సైడ్ కంటే సరిపోతుంది. ఇక్కడ స్విచ్ ఉంటుందండి. ఓకే, మనకి బాబిన్ కదిలేటప్పుడు తిరిగేటప్పుడు కానీ మనకి నీళ్ళు కదలాల్సిన అవసరం లేదు అనుకుంటే మనకి ఇది మిషన్కి వీల్ అండి. ఈ వీల్ని వెనక్కి ఇలా జస్ట్ అంటే ఓన్లీ బాబిన్ వరకు తిరుగుతుందండి. మిషన్ అనేది తిరగట్లేదు. చూడండి, మనకి బాబిన్కి ఎంత కావాలో అంతవరకు పోసుకోవచ్చండి. లేదా ఫుల్ అయితే ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. మనం జస్ట్ స్పీడ్లో దారం అనేది పైకి లేకుండా ఉండాలి. జస్ట్ ఇలా కొంచెం వేడి ఉంటుంది. అని అన్నట్టుగా వేడి పెడితే దారం అనేది పైకి లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా నార్మల్ మిషన్. మీరు మా ఇంట్లో వాడుకునే మిషన్కి అయితే ఎలా పెడతామో దీనికి పెట్టే విధానం కూడా అంతా అలానే ఉంటుందండి. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ హోల్ ఉంది కదండి, సేమ్ నార్మల్ మిషన్కి పెట్టినట్టే. అయిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసుకోండి. ఈ డోర్ కూడా ఇలా పెట్టుకోండి. తర్వాత ఈ మిషన్ వీల్ అనేది లోపలికి ప్రెస్ చేయాలి. ఇక థ్రెడ్ ఎక్కించుకోవడం అండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ 1 2 మళ్ళీ ఇక్కడికి వచ్చినాక పైకి వస్తుందండి. 3 ఇది వీలు తిప్పుకుంటే లోపల ఉన్నా కూడా పైకి వస్తుందండి. తర్వాత వచ్చి ఇక్కడ ఉక్కు ఉంటుందండి. ఈ ఉక్కులోకి తర్వాత వచ్చినాక ఇక్కడ ఉక్కులో ఉంటుందండి. తర్వాత నీడిల్కి 2 రకాల కారణాలు ఉండి 2 రకాలుగా ఎక్కించుకోవచ్చు అండి. ఒకటి మనం డైరెక్ట్గా ఎక్కించుకోవచ్చు, లేదా ఇక్కడ చూడండి ఇది ఒక ఐటెం ఉంటుందండి. ఇది నీడిల్ పూర్తిగా పైకి ఉంచుకొని ఈ నీడిల్ కింద లాగి ఈ నీడిల్ కానిచ్చండి. నీడిల్ కానిచ్చిన తర్వాత ఇలా చూడండి, దీని కిందకి ఇక్కడే దీని కిందకి అంటే చాలండి. ఇదిగోండి, వెనక వైపు వచ్చేస్తుంది. మామూలు మిషన్ లాగా వీలు తిప్పుకుంటే కింద దారం అనేది పైకి తీసుకొస్తుంది. ఇదండి దీనికి దారం ఎక్కించే విధానము. బాబిన్కి కానీ మిషన్కి కానీ దారం ఎక్కించే విధానము. మిషన్ కుట్టే విధానం అండి. మనం మిషన్ కుట్టాలనుకున్నప్పుడు చూడండి, క్లాత్ పెట్టుకున్నాం. మనం ఇప్పుడు స్టిచ్ చేయడానికి రెడీ అయిందండి. ఫస్ట్ ముందు ఇక్కడ చూడండి, ఈ డిజైన్స్ అనేది ఏ అయితే ఉంటాయో ఇక్కడ ఏ నుంచి జీ వరకు ఉందండి. కింద కూడా ఏ నుంచి జీ వరకు ఉందండి. ఇవి 2 సెక్షన్స్గా ఉంటాయి.
ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్న డిజైన్స్ అనేవి చూద్దామండి. ఫస్ట్ ఏ పెట్టుకొని ఇక్కడ 2 పెట్టుకుంటే మనకి నార్మల్ స్టిచ్ అనేది మీడియం స్టిచ్ వస్తుందండి. మీడియం స్టిచ్ అనేది వస్తుందండి. ఇక్కడ ఏ పెట్టుకొని ఇక్కడ 2 పెట్టుకుంటే నార్మల్ స్టిచ్ వస్తుందండి. నార్మల్ స్టిచ్ అనేది కుట్టేటప్పుడు చూడండి, ఫస్ట్ మనం చేయాల్సిందల్లా ఈ 2 దారాలు ఉన్నాయి కదా, ఈ 2 దారాలు వెనక్కి వేసుకోవాలండి. 2 దారాలు వెనక్కి వేసుకొని మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం క్లాత్ రఫ్ చేసుకోవాలన్నా కూడా దీన్ని 2 పువ్వులు వేసుకుంటే రఫ్ అవుతుందండి. ఇది నార్మల్ స్టిచ్ అండి. దీంట్లోనే కొంచెం లెంత్ కావాలనుకుంటే 2 or 3 పెట్టుకోవచ్చు అండి. మామూలుగా 3 ఇంకా లూజ్ కావాలంటే 4 ఇలా లాంగ్ అనేది వస్తుంటుందండి. ఫస్ట్ 1 ఇక్కడ మనం పెట్టింది 2 అండి, తర్వాత 3, 4, 5 దాకా ఉంటుందండి దీనికి. నెక్స్ట్ జిగ్జాగ్ అండి. జిగ్జాగ్ కూడా ఎంతంటే B నుంచి C మిడిల్లో పెట్టుకుంటే మనం ఫాల్ అనేది, మన శారీ ఫాల్ అనేది ఈజీగా కుట్టుకోవచ్చు అండి. ఇక్కడ నెంబర్ కూడా 2, B to C మిడిల్లో పెట్టుకోండి. ఇక్కడ కూడా 2 పెట్టుకోండి. ఇది ఫాల్ కుట్టుకోవడానికి మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. B to C మిడిల్ ఇలా ఫాల్ కుట్టుకోవచ్చు అండి. స్టిచ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇది మీకు నార్మల్ జిగ్జాగ్ మిషన్ మీద దాంతో పోల్చుకుంటే స్టిచ్ అనేది ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. నెక్స్ట్ ఫుల్ లెంత్ C అండి. ఫుల్ లెంత్ C పెడితే మనం ఫుల్లో కవర్స్ కటన్స్ కుడతాం కదండి, దానికి సైడ్స్ ఎడ్జెస్ కుట్టేదానికి వెడల్పుగా ఉండాలి కదా, ఆ వెడల్పుగా ఉండేదానికి సరిపోతుందండి. ఈ ఫుల్లో కవర్సెస్ అవి కుట్టుకోవడానికి చూడండి ఈ వెడల్పు అనేది వస్తుంది. నెక్స్ట్ D. ఈ D కాంచి కూడా మేడం ఇక్కడ 0 నుంచి 1 మధ్యలో పెట్టేసండి. ఎవరైనా సరే 0 నుంచి 1 మధ్యలో. నార్మల్గా ఏంటంటే A కానీ B to C మధ్యలో ఏదైనా సరే 2 పెట్టుకుంటే సరిపోతుందండి. B to D, E, F, G ఈ ఉన్నది ఏదైనా సరే 0 నుంచి 1 మధ్యలో, 0 నుంచి 1 మధ్యలో పెట్టుకుంటే దాని డిజైనింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఇది మామూలు కుట్టుతో జిగ్జాగ్ లాగా పడుతుంది. మామూలు కుట్టుతో జిగ్జాగ్ లాగా పడుతుంది. నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి. ఈ డిజైన్ ఏదైనా నెక్ డిజైన్స్ లాగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ డిజైన్ అనేది ఎలా చేస్తే కూడా నేను చూపిస్తాను. మళ్ళీ మీకు ఈ డిజైన్ ఎలా కుట్టిద్ది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ డిజైన్ ఎలా నెక్ వేస్తుంది ఏంటి అనేది. మీకు మాడికి సిజర్తో కూడా పని లేదండి. ఇక్కడే మనకి కట్టర్ ఉంటుందండి మిషన్కి. మనకు మిషన్కి కుట్టడం అయిపోయిన తర్వాత ఈ కట్టర్ని ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ చూడండి ఇంకా ఇక్కడ వేస్తుంది ఈ తర్వాత F. నెక్స్ట్ వచ్చి G. ఈ జీని ఏంటంటే మనం ఓవర్లాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ కుట్టించుకున్నప్పుడు ఇన్నర్ సైడ్ వేస్తారు కదండి ఓవర్లాగ్, ఆ ఓవర్లాగ్ మాదిరి కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. టోటల్ ఓవర్లాగ్ అయితే కాదండి, జస్ట్ మనకు పీసెస్ అని లేకుండా ఇంటర్లాకింగ్గా పడుతుంది. ఇలా ఇంటర్లాకింగ్ అనే అవుతుంది. మనకి ఓవర్లాక్ మాదిరి చూడటానికి కనిపిస్తుందండి. మనకి పీసెస్ అనేది సైడ్ అనేది రావు. ఇలా ఇవన్నీ చేసుకోవచ్చు. దీని మీద ఫస్ట్ స్టెప్. తర్వాత వచ్చి కింద ఇక్కడ పైన అంతవరకు అయిపోయినాయి కదా, ఇక్కడ కింద డిజైన్స్ ఏది కుట్టాలనుకున్నా కూడా మనము దీన్ని ఎస్ఎస్లో పెట్టుకోవాలి. ఇందాక చూసారు కదండి, ఫస్ట్ డిజైన్స్ ఏది కుట్టాలన్నా కూడా ఏ నుంచి కూడా మనం 2 పెట్టాము. D to D, E, F, G, D to G వరకు కూడా 0 నుంచి 1 మధ్యలో పెట్టాం. అదే కింద డిజైన్స్ ఏది కుట్టాలనుకున్నా కూడా మనం ఇక్కడ ఎస్ఎస్ పెట్టేస్తే సరిపోతుందండి. కింద డిజైన్స్ మొత్తం వస్తాయి మనకి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ వన్ ఏ. ఈ ఏలో పెడితే ఇక్కడ ఏమొస్తుందండి, ఫస్ట్ ఏమొచ్చింది నార్మల్ స్టిచ్ వచ్చిందండి. ఇప్పుడు ఏ పెడితే
కింద త్రిబుల్ స్టిచ్ వస్తుందండి. మనం వేసేది ఒక థ్రెడ్ అయినా సరే 3 థ్రెడ్స్ కలిపి ఒకేసారి పడిపోతుందండి. 3 కుట్లు ఒకేసారి పడుతుంది. ఇలా అండి. ఇక్కడ చూడండి 3 కుట్లు కలిపి ఒకే దాని మీద పడిపోతుందండి. ఇది త్రిబుల్ స్టిచ్ అంటామండి మనం. అలాగే జిగ్జాగ్ కూడా త్రిబుల్ జిగ్జాగ్ వస్తుందండి. మనం వేసిన దారం ఒకటైనా 3 దారాలు కలిపి ఒకే దాని మీద పడుతుందండి. ఇలా చూడండి, ఇది త్రిబుల్ జిగ్జాగ్ అండి. డిజైన్ లాగా ఉపయోగించుకోవచ్చు. ప్లెయిన్ వాటి మీద ఎంతన్నా డిజైన్ లాగా ఏదైనా వేరే డిజైన్ కలర్స్ మీరు దీని మీద సిల్క్ థ్రెడ్ కూడా వాడుకోవచ్చు అండి. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ అంటాం కదా, ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ కూడా వాడుకోవచ్చు. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వాడాలనుకున్నప్పుడు నార్మల్ థ్రెడ్ ఏది పెట్టాలనుకున్నా కూడా ఇక్కడ 4 ఉంచుకోవాలండి. అదే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వాడాలనుకున్నప్పుడు ఇక్కడ 0 నుంచి 1 మధ్యలో ఉండాలండి. నార్మల్ సిల్క్ థ్రెడ్ అంటాం కదండి, అది ఆ సిల్క్ థ్రెడ్ వాడాలనుకుని డిజైన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు 0 నుంచి 1 మధ్యలో ఉండాలండి. నార్మల్ థ్రెడ్ మీరు ఏదైనా వాడండి, ఇక్కడ 4 మినిమం ఉండాలండి. ఓకేనా. నెక్స్ట్ డి. ఇది డి అండి. ఈ డీలో వచ్చే డిజైన్ ఇదండి. ఈ డిజైన్ కూడా మనం ఏదైనా బార్డర్స్ లాగా బ్లౌజెస్ హ్యాండ్స్కి కానీ బార్డర్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి ఇది ఒక డిజైన్స్ లాగా చూసుకోవచ్చండి. ఇలా చూడండి, ఈ డిజైన్స్ అన్నీ మనం ఇలా కుట్టుకోవచ్చు. ఈ డిజైన్స్ కానీ ఇలా కానీ ఏదైనా సరే ఈ మిషన్ ఉంటే ఇవన్నీ మొత్తం మనం మిషన్ అనేది కుట్టుకోవచ్చు మనం ఏదైనా సరే. నెక్స్ట్ మనకు పీకో ముఖ్యమండి. పీకో చేసుకోవడం కూడా చాలా అవసరం. ఈ ఫుట్ మార్చుకోవడం కూడా చూడండి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ పై బటన్ ఉంది చూసారా, దీన్ని జస్ట్ నా వేలికాడ ఉన్న బటన్ ఇలా పైకంటే చాలండి. ఈ పార్ట్ని పైకంటే చాలు, ఈ ఫుట్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫుట్లో దేనికైనా సరే ఈ మధ్యలో చిన్న రాడ్స్ ఉంటాయి చూడండి, దీనికి ఇక్కడ వచ్చి గాడ్ ఉంటుంది. ఈ గాడ్కి సెట్ చేస్తే చాలండి. మనం ఈ మిషన్ పాదం ఫిక్స్ చేయాలంటే ఏం లేదండి, ఈ పాదం హోలు ఈ ప్లేట్ హోల్ మ్యాచ్ చేస్తే చాలండి. ఆ పాదం హోల్ వాటికి మ్యాచ్ చేసి ఈ పాదం దాన్ని దింపితే లాక్ అయిపోతుందండి. అదే లాక్ కరెక్ట్గా పెట్టకపోతే లాక్ అవ్వదండి. చూడండి, కరెక్ట్గా పెడితే మాత్రం లాక్ అవుతుంది. ఓపెన్ చేయాలంటే ఇది లాక్ చేయాలనుకుంటే మన పాదం దింపేదాన్ని దింపితే లాక్ అవుతుంది. ఇది పీకో. మీరు పీకో చేయాలనుకున్నప్పుడు చూడండి, ఇందాక జిగ్జాగ్ ఏదైతే పెట్టామో అదే జిగ్జాగ్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 పెట్టుకోవాలి. B2C మిడిల్ పెట్టుకోవాలండి. B2C మిడిల్ అనేది ఇలా చేసుకోవాలండి. మనం క్లాత్ అనేది ఇలా ఇస్తూ ఉండాలండి. ఈ క్లాత్ అనేది మనం ఇస్తూ ఉంటే ఈ క్లాత్ ఇచ్చేదాన్ని బట్టే మనకు రౌండ్ అనేది వస్తుందండి. చూడండి ఎంతో నీట్గా వస్తుందండి. దీనికి మామూలు మిషన్ జిగ్జాగ్తో పోల్చుకుంటే చాలా నీట్గా వస్తుందండి. చాలా బాగా వస్తుందండి. సన్నగా నీట్గా ఉంది కదా. ఇక మీకు బటన్స్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం అమీర్ SM యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.